నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలి. సజ్జనార్. రేజ్ మోజులో తుపాకీతో కాల్చుకుని యువకుడు మృతి. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన. నరసరావుపేటలో మొబైల్ క్లినిక్ ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. చిలకలూరిపేటలో పట్టణంలో గార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు 30 బాక్లు స్వాధీనం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ ఆఫీస్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్యాస్ వినియోగదారులు. వంట గ్యాస్ లేక 4 రోజులుగా గ్యాస్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్యాస్ వినియోగదారులు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారని, వివిధ కారణాలతో ఈ కేవైసీ అవ్వడం లేదని, స్టాక్ లేదని, వివిధ గంటల తరబడి మండుటెండలో మాచర్ల ప్రజలు గ్యాస్ కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. వివిధ కారణాలతో 4 రోజులుగా వంట గ్యాస్ కోసం ప్రదక్షిణలు చేస్తున్న వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంబంధిత అధికారులు స్పందించి గ్యాస్ కొరత పరిష్కరించాలని మాచర్ల పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. బుకింగ్ చేస్తే గ్యాస్ బుకింగ్ అయిందా వస్తుందని అనడం, ఆ రోజు బండి వస్తున్నానడం రాలా, ఊరూరికి ఇచ్చారు అయిపోయినా, మళ్ళీ ఇవాళ రామండి, ఇవాళ వచ్చినా ఇవాళ బండి రాలేదంటారు. మనం ఏం చెబుతాం? బ్యాగ్లో అమ్ముతున్నారులే, మనకు తెలియదు. చదివేలేదు, ఆన్లైన్లో గూడెంలో సరుకులు కాలాలు వేసి సైడ్ అయిపోయారు. కేవైసీ పెండింగ్ కూడా తీసుకోవట్లేదండి. కేవైసీది కూడా ఈ కేవైసీ చేద్దామని వస్తే కూడా దానికి సర్వర్ రావట్లేదు, అది రావట్లేదు అని ప్రాబ్లం చెప్తున్నారు. ఈ కేవైసీ ఆల్రెడీ ఇది వరకు చేయలేదా మీరు? నేను చేశాను, నేను చేయలేదు. మా అమ్మగారికి నడుము ఆపరేషన్ జరిగింది. నడుము ఆపరేషన్ జరిగినప్పుడు ప్రయాణం చేయొద్దన్నారు. అందులో మాకు కొక్కునూరు రోడ్డు బాగలేదు, ఇప్పుడు వేస్తున్నారు, కానీ ఆమెను రావద్దన్నారంటే అక్కడికే తీసుకొచ్చి చేయిస్తా ఉన్నారు. తంబు ఇంప్రెషన్ అక్కడే చేయిద్దాము, బయోమెట్రిక్స్ అన్నారు. ఇంతవరకు రాలే. ఇప్పుడు గ్యాస్ లాగా ఎన్ని రోజులు అయిందండి మీకు? నాకు గ్యాస్ బుక్ చేసి 4 రోజులు అయింది. గ్యాస్ కోసం కాదు వచ్చింది, కేవైసీ కావాలి. సర్వర్ రావట్లేదు అని అంటున్నారు. వాళ్ళు డోర్ వేసేసారు. అదే డోర్ తీయట్లేదు వాళ్ళు. ఎందుకని లోపలికి వెళ్ళవలేదు? ఎలవ్ లేదు అంటున్నారు. ఎవరిని చేయట్లేదు, ప్రార్థించలేదు. అది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇంతే ఉంది కదా, మీ ఒక్కళ్ళకేం కాదు కదా, దీని గురించి మీరేమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా ఎక్కడ ఏం లేదంటున్నారు కదా. ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఏం లేదు, అంతా బాగానే ఉంటుంది అని అంటున్నారు. అలాంటి అబద్ధాలు వదంతులు ఏం నమ్మకూడదు అని అంటున్నారు. మరి ఇక్కడ చూడబోతేనే పరిస్థితి ఈ విధంగా ఉందిగా. అదే ఉందండి పరిస్థితి. అట్లానే ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు. మీరు ఎవరండి? కొక్కునూరు అండి. కొక్కునూరు. మీకు కొక్కునూరు సపరేట్గా ఈ కేవైసీ చేస్తారు కదా, అక్కడైతే అంటే ఇక్కడికే వచ్చి చేయించుకోవాలన్నారు. చంపేయాలి కదా, ఇక్కడికే వచ్చి చేయించుకోవాలన్నారు. నాకు చాలా రోజుల నుంచి. అయితే ఇప్పుడు మా అమ్మగారితే నాకు కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. ఆ బెడ్ రిడెన్ అనమాట. అందువల్ల అడుగుదామని వస్తే వాళ్ళు కలవలేదు, లోపలికి కూడా రానివ్వకుండా గేట్ వేశారు. మీరు బుక్ చేసి 15 రోజులు నుంచి బుక్ చేసి ఇంతవరకే లేదు. ఆ ఫాతిమా గ్యాస్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తుండు. ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు. ఏందా అల్లాడి
అసలు అల్లాడియటం ఏందంట ఏమనుకొని తింటారు పిల్లలు మొన్న పండక్కి వండుకోవాలంటే కట్టెల మీద ఏమనుకొని తింటారు 10 మంది ఉండకాడా మిమ్మల్ని ఈ రోజు రమ్మన్నారా? ఏటికి 3 రోజుల నుంచి రమ్మంటే తలుపులు వేసుకుంటాం. ఎందుకని తలుపులు వేయటం ఎందుకని? అసలు తలుపులు ఎందుకు వేయాలా? వాళ్ళు వేసుకుని రాయండి. 14వ తారీఖు బుక్ చేసాం. 14వ తారీఖు పోయిన సోమవారంకి సోమవారం బుక్ చేస్తే రేపు వస్తుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. సంజీవ్ నగర్ ఆది ఆంధ్ర కాలనీలో డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో అర్బన్ సిఐపి రమేష్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకే ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందరికి నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంజీవ్ నగర్ కాలనీ మరియు ఆది ఆంధ్ర కాలనీలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతోటి ఆఫీసర్స్ అందరం కలిపి చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 26 ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 26 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్ వెపన్స్ అంటే ఈ గడ్డపార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ ఒక 12 గడ్డపార్లు గొడ్డలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గంజా ఎక్కువ వాడుతూ ఉన్నారు. పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులంతా కూడా మీరు అవేర్ ఉండాలి. పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి. అదేవిధంగా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం, ప్లస్ కమింగ్ ఎలక్షన్స్ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే మేము అందులో భాగంగానే ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ప్రతి ఇంపార్టెంట్ ఏరియాలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంజీవ్ నగర్ కాలనీ కానీ ఆంధ్ర కాలనీ కానీ సుమారు ఒక 7 సస్పెక్ట్లు ఉన్నారు, అంటే దొంగతనం చేసేటువంటి వాళ్ళు. అలాగే 4 ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 5 రౌడీ షీటర్లు ఇళ్లలో ఉన్నారు. మిగతా సస్పెక్ట్స్ కొంతమంది బయట పనులకు పోయినారు. ఇందులో భాగంగా వాళ్ళని కూడా సెర్చ్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ప్రజలకి చెప్పేది ఏంటంటే మీ ద్వారా మీరు ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, ముఖ్యంగా గంజాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి. ఏదున్నా కానీ పోలీసు వారికి 112కి ఫోన్ చేసి లేదా మీరు 100 చేసినా సరే వెంటనే కాల్ వస్తుంది మాకు. లేదు మీకు టౌన్ సిఐ గారికి వెంటనే తెలియజేయండి అన్నా కానీ. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మీ ద్వారా మేము చెప్పేది, ఈ మధ్య చూస్తే యాక్సిడెంట్స్ భయంకరంగా అవుతున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో బైక్ స్టంట్లు చేస్తూ ప్రజలకు ప్రమాదం కలిగిస్తున్న రైడర్స్ పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇటీవల పెరుగుతున్న స్టంట్ ఘటనల నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సిఐ లోకనాథం ఆధ్వర్యంలో ప్రత్యేక టీం స్టంట్ చేస్తున్న బైక్ రైడర్స్ ను గుర్తించే పనిలో నిమగ్నమైంది. సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా వీడియోలను ఆధారంగా తీసుకుని నిందితులను ట్రేస్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో స్టంట్లు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. అలాగే యువత చట్టాలను పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా కాపాడాలని సూచించారు. ఇది నిన్న మొన్నట్లో మేము కూడా సోషల్ మీడియాలో చూసాము. ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పిల్లలు మాత్రం బైక్ రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూసాము. ముఖ్యంగా నర్సాపేట SRKD జంక్షన్, అలాగే పులపాడు జంక్షన్,
అలాగే చిరుగులూరుపేట కొత్త బైపాస్లో కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యూ చూస్తే ముఖ్యంగా మోను అనే వ్యక్తి అతను స్టంట్ చేయడం అలవాటులాగా ఉంది అతనికి. ఇంతకుముందు కూడా చూస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఆ కుర్రాడే వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అతి త్వరలో పిల్లల్ని అందరూ చిన్నపిల్లలు మైనారిటీ తీరిన పిల్లలు ఉన్నారు ఇందులో చాలామంది. అందరిని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ముందు జరగకుండా ఉండేదానికి మొత్తం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. కాలేజీల్లో కూడా ఇలాగే గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టించుకోకపోతే గంజాయిలు అలవాటు పడతారు. గంజాయి అలవాటు పడితే పిల్లోడు మనకి దక్కడు. సో ఆ యాంగిల్లో కూడా మీరు చూడండి. అలాగే మీరు బైక్ ఇవ్వద్దు, అసలు బైక్ ఇచ్చే పని అయితే బైక్తో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఆ విధంగా రైలు చేపిస్తూ ఉంటే అక్కడ పడితే అతనితో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. పల్నాడు జిల్లాలో పేదలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం కలెక్టరేట్ లో మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ క్లినిక్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వాటి ఇంటి వద్దకే వెళ్లి మెరుగైన వైద్యం అందించడమే ఈ మొబైల్ క్లినిక్ ప్రధాన లక్ష్యమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ ఎందుకు పనికిరాదు, ఎవరు కొనరు అన్నారు. మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ స్థలం తీసుకోకపోయినా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. మీ అపార్ట్మెంట్ ఎవరు కొనలేరు, అమ్మలేరు, ఎందుకు పనికిరాదు, మీరే నష్టపోతారని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అపార్ట్మెంట్ సంబంధించిన బాధితులు ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి 50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది. 50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు. రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టమైతే ఆ ల్యాండ్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పుడు చేస్తే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎవరిని నిరాశ్రయులను చేస్తలేము అధ్యక్ష. రీల్స్ మోజులో తుపాకీతో కాల్చుకునే యువకుడు మృతి. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన. స్నేహితుడు వీడియో తీస్తుండగా గన్ లోడ్ చేస్తూ స్టైలిష్ గా పోజులిచ్చిన పవన్ అనే యువకుడు గన్ను కాల్చొద్దని స్నేహితుడు హెచ్చరిస్తున్నప్పటికీ అతను వినకుండా తన ఛాతిపైన కాల్చుకున్న పవన్. దీంతో బుల్లెట్ నేరుగా గుండెలోకి దూసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన పవన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్న పోలీసులు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో రైతుల ఆవేదన మిన్నంటుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతుల పక్షాన్ని నిలుస్తామని చెప్పింది. కానీ నేలపై పరిస్థితి ఏమిటి? మొక్కజొన్న పండించిన రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి. సావల్యాపురం మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఎక్కడుంది? పంట పండించిన రైతుకు ధర లేదు, హామీలు మాత్రం ఎక్కడికో పోయాయి. ఇది రైతులపై నిర్లక్ష్యమా లేక మాట తప్పిన ప్రభుత్వ వైఖరా? వెంటనే మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ప్రకటించాలి. రైతుల నుండి నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మధ్యవర్తుల దోపిడీని ఆపాలి. రైతు బతికితేనే దేశం బతుకుతుంది. రైతు ఏడిస్తే ప్రభుత్వాలు నిలవవు అని హితవు పలికారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కుందాలపల్లిలో దళితుల సేవ యాత్రను అడ్డుకుని వారిపై దాడికి దిగిన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు బాధితులను కలిసి వారికి అండగా నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు నేనుంటానని భరోసా ఇచ్చిన జయభీమరావు భారత్ పార్టీ అధినేత మాజీ న్యాయమూర్తి హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్. ఇది ఒక కుటుంబానికి జరిగినట్టుగా చూడకూడదు. ఒక జాతి అంటే ఇప్పుడు రేపొద్దున మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా భయంగా నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు ఈ కంప్లైంట్ నడుస్తున్నా కూడా సార్ ఇప్పుడు వస్తుంటే కూడా అక్కడ నన్ను అబ్యూస్ చేయడం ఇప్పుడు రేపు దీనికి ఇది అయిపోతుంది సార్. ఇప్పుడు రేపు మా ఊళ్ళో ఎవరో ఒకరు వెళ్తారు కొట్టడానికి గ్యారంటీ ఉంది. కేసు నడుస్తున్నప్పుడే SST కేసు నడుస్తున్నప్పుడు FIR ఫైల్ దర్యాప్తు జరుగుతున్నప్పుడు కూడా నేను వస్తుంటే అలా అన్నారంటే ఇంకా ఎట్లా సార్ మేము బతికేది? ఇక్కడ మీ కుటుంబంలో వ్యక్తి చనిపోతే మీరు భయంగా ఇక్కడ బతకాల్సిన పరిస్థితి ఇక్కడికి వచ్చింది అంటే ఈ సిచ్యువేషన్ ని మనం ఎదుర్కోవాల్సిందే కదా. రేపొద్దున ఇది ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు 3 రోజులు ఇప్పుడు జరిగి 10 రోజులు 26వ తారీఖు అంటే 16వ తారీఖు అంటే అదొక 4 రోజులు, ఇది ఒక 2 రోజులు, ఇంచుమించు 6 రోజుల పైన. ఈ రోజు వరకు ఎవరిని అరెస్ట్ చేశారండి? అంటే ఇన్వెస్టిగేషన్ నిన్న అయింది సార్. అదే ఇన్వెస్టిగేషన్ నిన్న అయినా మొన్నమ్మా. ఇది ఒక 2 వర్గాల మధ్య సమస్య. ఇప్పుడు ఒక కుటుంబం భయంగా మనందరం వచ్చాం కాబట్టి వాళ్ళకి కొద్దిగా ధైర్యం వచ్చిందన్న 1% 2. మనందరం సాయంత్రం వెళ్ళిపోతాం, రేపు వెళ్ళిపోతాం. 3 అదుపులో తీసుకున్నాం చెప్తున్నాడు. ఉపయోగం లేదు దానివల్ల. అదే చెప్పేవాడు, మీరు ఇన్వెస్టిగేషన్ తర్వాత చేయండి, ముందు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయండి. మనం వెళ్ళిపోతాం. ఆ కుటుంబానికి ఫ్యామిలీ భరోసా ఎవరు? పోలీసులేగా. ఇప్పుడు వాళ్ళు ఎవరు దాడి చేయకుండా వీళ్ళని రక్షించాల్సింది పోలీసులు వ్యవస్థగా. మరి ఆ పోలీసులే అరెస్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా? మనం ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాం? అసలు మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు ఆలోచించాల్సింది, పోలీసులు ఇవ్వాల్సింది. ఇప్పుడు మధ్యరాత్రులు వస్తాడా మీరు FIR ఇవ్వడానికి? పోండ్రా నా కొడకలారా అని మాట్లాడిన పోలీసు వ్యవస్థలో వీళ్ళకి ఎట్లా న్యాయం జరుగుద్ది? వీళ్ళు రసీదు ఇమ్మని రిసిప్ట్ ఇమ్మని అడిగారండి సార్. అసలు కంప్లైంట్ తీసుకోవటానికి ఇష్టపడలేదంట. రెండోది 19th కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టు రాశారు. రేపు పొద్దున్న డిఫెన్స్ ఏం అడుగుతాడు సార్? 2 రోజులు మీరు ఏం చేశారు? మీరు బేరాలు ఏమన్నా అడుగుతారు అడుగుతాడు కదా సార్. ఇక్కడ నుంచే కంప్లైంట్ FIR రిజిస్టర్ దగ్గర నుంచి నీరు గార్చే ప్రయత్నాలు సిస్టమేటిక్ గా చేసే కార్యక్రమం. ఎమ్మెల్యే గారైనా వచ్చి 4 కబుర్లు చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళకి కొమ్ము కాసే వ్యక్తే గాని ఆయన ఏదో మనకేదో పొడి చేస్తాడు ఇడి చేస్తాడు అనేది అయితే ఏం లేదు. ఏదేమైనా 2-3 టీంలు పంపించాడు. ఏమని 2-3 టీంలు పంపించాడు కాంప్రమైజ్ కి. ఆల్రెడీ 2-3 టీంలు పంపించాడు. ఎంత గొప్ప దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్షంలో కూడా పంపించాడు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వచ్చి భయపెడుతున్నారు. ఇంకా మీరు తక్కువ మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, మీరు రోడ్లు తిరగాలి ఇక్కడ, మీరు ఏమైపోతారు అని భయపెడుతున్నారు. ఇక్కడే కాదు మొత్తం స్టేట్ లో కాపు రాజకీయం, అది వైసీపీ గానీ టీడీపీ గానీ జనసేన గానీ కాపు రాజకీయం జరుగుతుంది. అంటే కాపు రాజకీయం కాదన్న, కాపులు అందరూ నన్ను అనుకోలేదు. అందులో ఇలాంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో వివక్షతో కొట్టుకున్నారు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తప్పు, అందరు నన్ను అనుకోలేదు. అందులో ఇక్కడ మన పెద్దలు వచ్చి ఇలా భయపెడుతున్నారు. ఇద్దరు వచ్చి ఒక ఆయన అంటాడు ఇలాగా చేసి మనకు బాగా రోడ్డు వదిలేస్తే మనం గెలిచేసినట్టే అన్నాడు. అందరూ అన్నాడు కేసుల తర్వాత విషయం. ఈ దోవలో మనల్ని అన్నిచ్చారంటే మనం గెలిచేసినట్టే అన్నాడు. అది అడిగిలాంటి ఇచ్చేసి రబ్బని కొత్తలు కట్టేస్తారు రేపు అడు గెలిచేసినట్టే. ఏమన్నారంటే దారి మొత్తం వెడల్పు చేసి దారి చూపిస్తుందంటే పల్నాడు జిల్లా మాచర్ల ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఆదివారం పట్టణంలోని శ్రీ కోదండరామాలయంలో ఆర్యవైశ్యుల పట్న యువజన మహిళా సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జూలకంటిని వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో జాతిపిత గాంధీజీ, అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య పట్టణాధ్యక్షులుగా గరినే శ్రీనివాసరావు, యువజన సంఘం అధ్యక్షులుగా కొత్తూరి చందు, మహిళా సంఘం అధ్యక్షురాలిగా సోలాస కళ్యాణిలతో పాటు కార్యవర్గ సభ్యులతో పదవి బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ దృశ్యం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట ఉప మార్కెట్లో ఒక దుకాణదారుడిపై రైతులు పండించిన పంటను అధిక ధరకు కొన్నాడని ఒక వ్యాపారస్తుడు ఇలా బండబూతులు తిట్టడం ఎంతవరకు సమంజసం? మార్కెటింగ్ శాఖ అధికారులు వెంటనే దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులను దోచుకోవడానికి వ్యాపారులు సంఘాలు పెడతారు. సిండికేట్ గా మారి పంట ఉత్పత్తులకు ధరలు నిర్ధారిస్తారు. వాటిని అతిక్రమించి రైతులకు మేలు చేయాలని కొంతమంది వ్యాపారులు అధిక ధరకు పంట ఉత్పత్తులు వేలం కూస్తే వారిపై చర్యలు తీసుకుంటారా? వాళ్ళ దగ్గర పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకూడదంటారా? సాంఘిక బహిష్కరణకు గురి చేస్తారు, దాడి చేస్తారు, ఇక్కడి నుంచి తరమిస్తారు, ఎంతకైనా బరి తెగిస్తారు. యూనియన్ అంటారు వాళ్ళు చెప్పిన ధరకే రైతులు పంట ఉత్పత్తులు అమ్మాలి. ఆరుగాలం రాయనక రప్పనక ఎండనక వాననక శ్రమించి పంటలు సాగు చేసి పంట ఉత్పత్తులు మార్కెట్ కి తరలిస్తే నీడలో కుర్చీలు వేసుకుని కూర్చున్న వ్యాపారి కోట్లకు ఎదుగుతాడా? ఎండలో సేద్యం ఛేదించిన రైతు అప్పుల్లో మునుగుతాడా? ఇదేం రేసంరా బాబు, రైతులను దోచుకునే జలగలు అధికమయ్యారు. పాలకులు, అధికార యంత్రాంగం, వ్యాపారులు ముగ్గురు కలిసి రైతులను నట్టెట్టా ముంచుతున్నారు. మార్కెట్ యార్డ్ల వ్యాపారులపైన ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయాలి, స్వాధీనం చేసుకుని రైతులకు పంచిపెట్టాలి. ఇలాంటి దుకాణదారులు పాల్పడే యూనియన్ నేతలు సభ్యులపైన ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంజుమన్ కాంప్లెక్స్ అంశంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహన లేకుండా చేసినవేనని ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ మహబూబ్ విమర్శించారు. అంజుమన్ కాంప్లెక్స్ పూర్తి అయితే క్రెడిట్ నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుకు వెళ్తుందనే భయంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కాంప్లెక్స్ పూర్తి అయితే ముస్లిం సోదరులకు ఉపాధి అవకాశాలు, ఆదాయం లభిస్తాయని తెలిపారు. అందువల్ల అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని, అంజుమన్ కాంప్లెక్స్ పనులను ఆపవద్దని షేక్ మహబూబ్ విజ్ఞప్తి చేశారు. 5.5 టన్ను పెట్టినిచ్చారు. మీ ఖజావలి మీద కొంతమంది సామాజిక మధ్యలో ఆ రోజు బస్సుకి సంబంధించిన అమ్ముకున్నాడు, చేశాడని చెప్పి దానికి సంబంధించిన పత్రాలు మీ దగ్గర పంపిస్తాం సార్. ఇక్కడ ఏ అవినీతి గాని ఎటువంటి పొరపాట్లు గాని తెలుసుకునే దాంట్లో అవగాహన లేక మాట్లాడుతున్నారు. మీరు రాండి, 72 షాపుల వాళ్ళకి ప్రతి లబ్ధిదారుడికి కూడా కట్టించి వాళ్ళకి ఇచ్చే బాధ్యత చదలవాడ అరవింద్ బాబు గారిది. ఏదైనా మన వాళ్ళు ఏదైనా ఒక్కటి ఆడ మాట్లాడినా మీరు రాండి, మా దగ్గరికి రండి, అరవింద్ బాబు గారి దగ్గర తీసుకెళ్లి ఈ షాపులో ప్రతి ఒక్కటి కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ, నేను గొప్ప మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు మరొక్కసారి మీకు 2 చేతులెత్తి మీకు దండం పెడుతున్నానండి. మా ముస్లిం సమాజం ఇప్పటికే వెనకబడి ఉంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయితే ప్రతి నెల కూడా 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అది మా పిల్లల యొక్క చదువుకి, మా పిల్లల యొక్క అభివృద్ధికి, మా పేద ప్రజల యొక్క వైద్యానికి పనికి వస్తున్నాయి. దీంట్లో ఎవరి జోక్యం వద్దండి, రాజకీయం జోక్యం వద్దండి. ఇది పూర్తి చేసి మీరు అనుకున్నట్టుగానే ఇక్కడ ఎంత వాళ్ళ డిపాజిట్ వచ్చిందో మొత్తం ప్రతి లెక్క కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అనవసరంగా వచ్చి ఇక్కడ ధర్నాలు దశకాలు చేయబాకండి సార్. మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీరు దీని అభివృద్ధికి పాటుపడండి, కానీ ఆగటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా. 1000 మందికి మంచి జరిగితే 100 మందికి నష్టం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం జరగకుండా చేసే ఇంకో మార్గం ఉన్నప్పుడు ఆ 100 మందికి కూడా నష్టం కలిగించడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. నష్టపరిహారం ఇస్తాం, టీడీఆర్ ఇస్తామని చెప్పి ఉన్న పలంగా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాం? మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఇంకొక మార్గం ఉంది, అక్కడికి వెళ్ళండి, లేదంటే మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న బాధితురాలు తీవ్ర ఆందోళన చెందారు. చూడండి సార్, ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడతామని చెప్పేసి ఈ కమర్షియల్ ఏరియాలో కడతామని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కట్టొద్దు అన్నాం, అయినా కూడా 1000 మందికి మంచి చేస్తామని చెప్పేసి కడుతున్నారు. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క అసెంబ్లీలో గానీ ఎక్కడైనా సరే ఏమంటున్నాడు ఆయన, 1000 మందికి న్యాయం జరిగినప్పుడు 100 మందికి అన్యాయం అవుతుంది అని అంటున్నాడు ఆయన. 100 మంది ఏమన్నా ఫ్రీగా వచ్చినారా సార్? ప్రతి ఒక్కడు ఇవాళ మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు కష్టం జీవితం పోతున్నాడు ఆయన. ప్రతి ఒక్క రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? గవర్నమెంట్ తో మాకు ఏం అవసరం ఉంది అని చెప్పి కట్టుకున్నారు ప్రైవేట్ గా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ ప్రతి ఎందుకు కడుతున్నాం సార్? ఓన్ ప్రాపర్టీ అని చెప్పేసి కడుతున్నాం మేము. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా స్కూలింగ్, నా ఎడ్యుకేషన్, నా ఆఫీస్, ఎవ్రీథింగ్, నా ఎమోషన్ మొత్తం ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇక్కడనే ఎండ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా మీరు వచ్చేసి మేము ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నాము, మీకు వే లేదని కాదు సార్, దీని వెనకాలనే మీకు వే ఉంది, మీరు అక్కడ ఆప్షన్ ఉంది, మీరు వెళ్ళొచ్చు.
ఇక్కడ మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా మేము అదే చెప్తున్నాము. మీరు వెనకాల మీకు వే ఉంది సార్, ఈ ఒక్క ఇల్లులు కాదు, ఇక్కడ 35 కాదు 100 మంది 100 ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ. 100 ఫ్యామిలీస్ వెళ్ళమంటే సడన్ గా ఇప్పుడు నోటీసుల మీద నోటీస్ ఇచ్చి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తాం సార్? ఏమనంటే మీకు నష్టపరిహారం ఇస్తాము అని చెప్పి అసెంబ్లీలలో స్పీచ్లలో ప్రతి ఒక్కరు ఇస్తామంటున్నారు. ఏమి ఇస్తున్నారు? నష్టపరిహారం టీడీఆర్ ఇస్తున్నారు. టీడీఆర్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిని అడగండి మీరు, ఎవరికైనా టీడీఆర్ అర్థం అనేది తెలియదు ఇక్కడ. మేమే ఇప్పుడు అడుగుతున్నాం, మేము ఎడ్యుకేషన్ అయినా కూడా మేము టీడీఆర్ అనేది మాకు అవసరం లేదు సార్. మేము ఒక ప్రైవేట్ హోల్డర్ కష్టపడి కట్టుకున్నాం, మాకు అవసరం లేదు టీడీఆర్ అనే వాల్యూ కూడా అవసరం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మీకు నష్టపరిహారం ఇస్తున్నాము, మీరు వెళ్ళిపోండి, 100 మందికి ఏదో జరుగుతుందంటే 100 మంది ఎందుకు వెళ్ళిపోతారు? 100 మందికి మీరు ఫ్రీగా ఇవ్వలేదు, గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వలేదు మీరు. ఓకే, సో మాకు ఏం కావాలంటే సార్, మీకు ఒక ఆప్షన్ ఉంది, మీరు ఇంటి వెనకాల కట్టుకోమని అదే కోరుకుంటున్నాం. మీకు ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ వెళ్ళండి. లేదా మాకు మార్కెట్ వాల్యూ కాంపోజిషన్ కావాలి సార్. ఇక్కడ మార్కెట్ వాల్యూ కమర్షియల్ వాల్యూ, ఇప్పుడు ప్రతిదీ మార్కెట్ వాల్యూ ఇచ్చి ల్యాండ్ ఇచ్చి కన్స్ట్రక్షన్ ఇవ్వండి, మేము మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలి. సజ్జనార్ సోషల్ మీడియాలో ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టిస్తున్నాయని, ఫేస్బుక్, ఇన్స్టాలో వచ్చే మెసేజ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేస్తే లైఫ్ రిస్క్ లో పడినట్లే, పర్సనల్ ఫోటోలు పంపమని చెప్పి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారని హెచ్చరించారు. ఆడపిల్లలకి మరియు వాళ్ళ పేరెంట్స్కి ఒక క్షణము ఈ ఒక వీడియోని చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడంతో అందరూ కూడా దానికి అలవాటమయ్యి దాని ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో అలవాటయ్యి చాలా విషాదకరమైన సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు కథనాలు చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకు మీ ముందు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. ఆడపిల్లలు చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయిన తర్వాత ఎవరో ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఫేస్బుక్లో లేదంటే వాట్సాప్లో ఏదో రిక్వెస్ట్ పెట్టి ఆ రిక్వెస్ట్ పెట్టే ముందు అందమైన ఒక అబ్బాయి లేదంటే ఫేక్ ఫొటోస్ యూజ్ చేసి లేదంటే ఫిలిం స్టార్స్ ఫోటో యూజ్ చేసి వాళ్ళు డీపీ పెట్టుకోవడము, మన ఆడపిల్లలు వాళ్ళ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత వాళ్ళతోని చాలా చనువుగా ఉండడము జరుగుతుంది. కొన్ని రోజు అయిన తర్వాత ఇట్లానే ఆ ఒక మాటలు వాళ్ళ ఒక పర్సనల్ ఫొటోస్ కావాలి, మీరు చాలా అందమై ఉన్నారు, చాలా స్వీట్ వర్డ్స్ చెప్పడంతో మన ఆడపిల్లలు కూడా ఏదో తెలియక వాళ్ళు పర్సనల్ ఫొటోస్ పంపడము. ఈ పర్సనల్ ఫొటోస్ పంపించిన తర్వాత దాన్ని ఆనే అబ్బాయి చేతిలో పెట్టుకొని ఒక రాక్షసుడిగా తయారవుతున్నారు. ఆ ఒక ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే నాకు ఫిజికల్గా కలవండి అని చెప్పడము, లేదంటే ఈ మధ్యలో డబ్బులు కూడా మీరు నాకు పంపించాలని చెప్పి చాలామంది ఆడపిల్లలు దొంగతనం చేసి లేదంటే వాళ్ళ సంపాదించిన డబ్బులతోని వాళ్ళకి పంపడం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్కి చెప్పక ఎవరు కూడా చెప్పక చాలామంది బాధపడుతున్నారు, చాలామంది వాళ్ళ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. సో ముఖ్యంగా ఆడపిల్లలు మీకు ఏమాదిరూ అన్యాయం జరిగితే ఇమీడియట్లీ మీ పేరెంట్స్కి లేదంటే మీ ఫ్రెండ్స్కి లేదంటే మాకు పోలీస్కి సమాచారం తెలియపరచాలని చెప్పి నేను కోరుతున్నాను. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఆడపిల్లలతోని సమయం కేటాయించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర వెళ్తున్నారు అనేది పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇట్లాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్లీ డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఎక్కడాದರೂ అన్యాయం జరిగితే మీ వెంట ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, మీ వెంట హైదరాబాద్ సిటీ పోలీసు ఎప్పుడు కూడా ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు అనుకుంటారు మనము సోషల్ మీడియా వాడుతున్నాను, మనం ఫేక్ డీపీ వాడుతున్నాను, ఫేక్ నంబర్ వాడుతున్నాను, VPN వాడుతున్నాను అని చెప్పి చాలా మంది అబ్బాయిలు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని వచ్చే బాధ్యత తెలంగాణ పోలీసు మరి హైదరాబాద్ పోలీస్ పైన ఉంది. మీ అందరు కూడా తీసుకొచ్చి కటకటాల వెనక పెట్టే బాధ్యత మా పైన ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా ముందు వచ్చి ఇలాంటి వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వాలి. అట్లానే పేరెంట్స్ ప్లస్ పిల్లలు అందరూ కూడా ఆడపిల్లలు జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై హైదరాబాద్ సిటీ పోలీస్. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో అంజుమన్ కాంప్లెక్స్ అధ్యక్షులు షేక్ రహ్మద్ అలీ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా శంకుస్థాపనలు చేసి మాటలతో మభ్యపెట్టి ముస్లిం సోదరులను మోసం చేసిందే కాకుండా లక్షల్లో డబ్బులు వసూలు చేసి ముస్లిం సోదరులను మోసం చేసిందే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని. అలాగే పర్మిషన్ వచ్చి అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతుంటే నరసరావుపేట మాజీ
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్లీ అడ్డుపడే ముస్లింలకు ఎటువంటి లబ్ధి చేకూరకుండా రోడ్డున పడేస్తున్నారని, ఎటువంటి పర్మిషన్లు లేవని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడుతూ నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మీద బురద చల్లుతూ ఇంకా ముస్లిం సోదరులను మోసం చేస్తున్నారని పర్మిషన్ లెటర్స్ తో మీడియా పూర్వకంగా తెలియజేసిన అంజుమన్ కాంప్లెక్స్ అధ్యక్షులు షేక్ రహమత్ అలీ. వసూలు చేశారు వాళ్ళు, కానీ మీరు ఒక్కరికి కూడా షాపు అలాట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. మేము 5 నెలలైంది మా డాక్టర్ గారు మాకు ఆదేశాన్నిచ్చి మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, మా గౌరవ శాసనసభ్యులు ఆదేశానుసారం మా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి వినతి పత్రం అందించి తద్వారా మేము షాపులు నిర్మాణం చేసి 5 నెలల్లోనే మేము షాపులు ఇవ్వటం జరిగింది. అలానే మీరు శంకుస్థాపన చేశారు 15/10/2021లో సార్. ఇది మీ శంకుస్థాపన నాటిదే, కానీ మీకు పర్మిషన్ వచ్చింది 24లో. పర్మిషన్ లేకుండా మీరు ఎలా శంకుస్థాపన చేయించారు సార్? మాకు పర్మిషన్ లేదు, వక్ఫ్ బోర్డుకి తెలియజేయలేదని మీరు అంటాం, ఇది భావ్యమా? మీరు 15లో 21లో మీరు శంకుస్థాపన చేశారు, 24లో మీకు పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీది. ఇంకొకటి మా ముస్లిం సోదరులకి అందరికీ తెలియంది ఇంకొకటి ఉంది సార్, మీకు అన్నీ తెలుసు. 2021లో 28/6/2021లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కోసం 1,33,00,000 శాంక్షన్ చేసింది. శాంక్షన్ ఒకటే కాదు, రిలీజ్ కూడా చేసిందని ఉంది సార్. మిమ్మల్ని రిలీజ్ చేసి తెచ్చినందుకు, మీరు శాంక్షన్ చేయించున్నందుకు మిమ్మల్ని అప్పటి కమిటీ వాళ్ళు సన్మానం కూడా చేశారు సార్. మరియు అప్పటి ఐఏఎస్ అధికారులైన గంధం చంద్రుడు గారికి తమరు ఆ చక్కో ఏదో వారి ద్వారా మీరు తీసుకుంటున్న ఫోటో కూడా ఉంది సార్. వారికి కూడా మీరు ఖాజావలి గారు సన్మానం చేశారు. ఆ డబ్బులు ఏమైనాయి సార్? ఈరోజు మేము 2.5 లక్షలు వసూలు చేస్తున్నాం అని మీరు చెప్పారు. దానికి కారణం మీరే సార్. ఎందుకంటే 2 లక్షలు రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీసుకోమని ఆర్డర్ ఇచ్చిందని మీరే అన్నారు, 1 లక్ష రిఫండబుల్ అని మీరే అన్నారు. ఆ 56 లక్షలు వసూలు చేసిన డబ్బుల్లో తారుమారైపోయినాయి. ఈ రోజు మేము 2.5 లక్ష 50,000 ఎక్కువ తీసుకోవడానికి కారకులు ఎవరు? అది మీకు అర్థమైంది సార్, మీరే తెలుసుకోండి, ప్రజలు ముస్లిం సోదరులకు కూడా తెలిసిద్ది. మా డాక్టర్ గారి గురించి మాట్లాడేటప్పుడు, వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎవరో తప్పుతో పట్టిస్తున్నారు సార్. దయచేసి సబ్జెక్టు వక్ఫ్ బోర్డు గురించి, అంజుమన్ వ్యవస్థ గురించి తెలుసుకొని మాట్లాడండి సార్ దయచేసి. ఇంకొకటి చెప్తున్నాను సార్, మీరు ఇది వక్ఫ్ బోర్డు స్థలము అని మీరు అన్నారు సార్. వాస్తవమే, వక్ఫ్ బోర్డు కాదని నేను చెప్పట్లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఏర్పడింది సార్? 1962లో గజెట్ నోటిఫికేషన్ అయింది. జామియా మసీదు పుట్టింది 1920. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పడక ముందే 42 సంవత్సరాల ముందే జామియా మసీదు నిర్మితమైంది. అప్పుడు ఎవరు నిర్మించారని మీరు అన్నారు నిన్న? జామియా మసీదును ఎవరి దగ్గర చందాలు తీసుకొని మన ఖాజావలి మాస్టర్ లాగా 1,25,00,000 జనాల దగ్గర జమ చేసి కింద మీద కలిపి 50 యూనిట్లు అయ్యే మసీదును కంప్లీట్ చేయకుండా 50 యూనిట్లకు ఎంత ఖర్చు అవుతుంది సార్? మీరు వేయండి లెక్కలు, ఇంజనీర్స్ ఉంటారు మీ దగ్గర, వేయించండి. 1,25,00,000 మీరు వసూలు చేశారు మీ ఖాజావలి గారు. మీకు చెప్పారో తెలియదో మాకు తెలియదు. 50 యూనిట్లు అయింది 2 కలిపి. అయినా ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా టైల్స్ వేయటం కానీ, ఫ్లోరింగ్ చేయటం కానీ చేయలేదు ఇంతవరకు. మేము వచ్చిన తర్వాత మా డాక్టర్ గారి చొరవతో దానికి చిన్న చిన్న పనులు చేస్తున్నాం. ఇంకా పైన కూడా కంప్లీట్ చేస్తాం. అలానే
ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామ్యాన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలి. సజ్జనార్. రీల్స్ మోజులో తుపాకీతో కాల్చుకుని యువకుడు మృతి. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన. నరసరావుపేటలో మొబైల్ క్లినిక్ ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. చిలకలూరిపేటలో పట్టణంలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. 30 బాక్లు స్వాధీనం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.